నేను మొన్ననే ఒక వీడియో ప్రస్తావించాను. డబ్బులు ఇస్తే అటు తెలుగుదేశంలో వాళ్ళు కొంతమంది తినేశారు, వైసీపీలో కూడా కొంతమంది తినేశారు అని. తాజాగా కొడాలి నాని అనుచరుడు ఒకళ్ళు పెట్టినటువంటి వీడియో వైరల్ అవుతుంది. పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరపున ముఖ్య నేత కోట్ల డబ్బును అనుచరులకు ఇచ్చి పంచాలని సూచించిన నేపథ్యంలో నాని ఇచ్చిన డబ్బును కొందరు ఓటర్లకు పంచకుండా తమ వద్దే ఉంచుకుని జల్సాలు చేయడానికి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారంటూ తాజాగా వైసీపీకి చెందినటువంటి మైనార్టీ నాయకుడు సర్దార్ బేగ్ వీడియో విడుదల చేశాడు. ఈ నెల 13న ఎన్నికల నేపథ్యంలో నాని ఓటర్లకు ఇచ్చేందుకు తీసుకొచ్చిన డబ్బును వార్డులో పంచాల్సిన నాయకులు కొందరు తినేశారు. చిన్ని గారు అంటే నాని తమ్ముడు ఆ డబ్బులు కాజేసిన వాళ్ళందరినీ కళ్యాణ మండపానికి అంటే కే కన్వెన్షన్ పిలిచి నిలదీయండి, నిజం చెప్పిన వాళ్ళని వదిలేసి డబ్బు వసూలు చేయండి, ఇవ్వని వాళ్ళపైకి మీ పెంపుడు కుక్కలన్నింటినీ వదిలేయండి, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళలో 10, 11, 12 వార్డులోని వాళ్ళు ఉన్నారు. చిన్ని అన్న మీరు వేగంగా వాళ్ళని పిలిచి డబ్బులు వసూలు చేయండి, లేదంటే ఒకడు గోవా మరొకటి సింగపూర్ మలేషియా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకు పనికిరానోడి దగ్గర కూడా 50,000 కట్టలు కనిపిస్తున్నాయి. నాని గెలుపు కోసం కష్టపడిన మా కుర్రోళ్ళు తిన్నారా లేదా అని అడిగినోడు కూడా లేడు, కనీసం బేటాలు కూడా ఇవ్వలేదు. మేము సొంత డబ్బుని పార్టీ కోసం ఖర్చు పెట్టాం, మీ దగ్గర డబ్బులు నొక్కేసిన వాళ్ళు మాత్రం ఉన్నారు, వాళ్ళని వదలొద్దు, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అంటూ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఎవరెవరు తిన్నారు, ఎవరెవరు పెట్టారు, ఖర్చు పెట్టారు అన్నది ఇప్పుడు తేల్చే ప్రయత్నంలో ఉన్నారు.